ప్రతి వీడియోలో మీరు అమెరికాలో ఉన్నారని చెప్పుకోక్కర్లేదు. కానీ ఇంత పద్ధతి కూర్చొని వీడియోలు చేయడం ఏంటండి బాబు! ఎవరన్నా ఓ టూర్‌కెళ్లారు, పర్సనల్ టూర్ అని చెప్పుకున్నారు. 15 రోజులు హాయిగా గడుపుతా అన్నారు. ఆ హాయిలో కూడా మీరు మళ్ళీ 'ఓజీ' గురించి అభిప్రాయాలు, 'పవన్ కళ్యాణ్' గారి శ్రేయోభిలాషిని నేను, అప్పుడు 'హరిహర వీరమల్లు' చేశాను. మిగతా సినిమాలు కూడా తీసుకోపోయారా కాంట్రాక్ట్? ఆ! ఏమైంది? కందుల దుర్గేష్ గారికి ఫోన్ చేయండి. సార్ ఇంక సినిమాలు రిలీజ్ లిస్ట్ ఏమేమి ఉన్నాయి, వాటన్నిటి గురించి చెప్తే నేను చూసేసి అర్జెంట్‌గా రివ్యూ చేస్తా అని. ఇలా 'పవన్ కళ్యాణ్' గారు వెనకాల పడ్డారేంటండి మీరు? నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అంబటి గారు మిమ్మల్ని చూస్తుంటే. పర్సనల్ ట్రిప్‌కి వెళ్ళారు. నేను అమెరికాలో ఉన్నాను. మీకు చాలా మందికి తెలుసో తెలియకపోవచ్చు. తెలియకపోతే నేను తెలియజేస్తాను ఆగండి. అంబటి గారు అమెరికాలో ఉన్నారు. నన్ను ఎళ్ళిస్తారా లేదా అని ఒక కొత్త వీడియో కూడా అప్పుడు పెట్టారు. దాని గురించి విశ్లేషించడానికి ఏం లేదు. నిన్ను ఆపడానికి ఏముంది నాయనా, నువ్వు వెళ్ళు అనుకుంటారు అందరూ. తిరిగి ఎలా తెచ్చుకునే ఒకవేళ అవసరం ఉంటే తీసుకొస్తారు, అది వేరే విషయం. అది మనకు సంబంధం లేదు. ఆయన చెప్పారు కాబట్టి చెప్తున్నా నేను. 'ఓజీ' రివ్యూ చేస్తాడంట. 'పవన్ కళ్యాణ్' గారి సినిమాల గురించి ఆయన అభిప్రాయం చెప్తాడంట. ఫ్యాన్స్ అందరూ బయటకు వచ్చి చెప్పినా ఆహా సరిపోలేదు, నా ఒపీనియన్ నేను చెప్తాను ఎలాగని అని చెప్పి కూర్చున్నాడంట. ఇదే నోటుతో ఒపీనియన్లు పొలిటికల్గా చెప్పుంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళు మీరు. ఇలా సినిమాలు రివ్యూలు చేసుకుంటూ కూర్చునేవాళ్ళు కాదు. ఈ రివ్యూలు చేసిన తర్వాత మాతో విశ్లేషణ ఎందుకు చెప్పండి ఇవన్నీ?